న్యూస్ పేద ప్రజలకు ఆరోగ్య భరోసా ఇచ్చిన 104 సేవలు వారికి దూరమైపోతున్నాయి. గ్రామాల్లో తిరుగుతూ రోగులకు ఉచిత వైద్యం అందించే వాహనాలు ఇప్పుడు అడుగు కూడా కదలలేకపోతున్నాయి. దీంతో వీటిపైనే ఆధారపడిన దీర్ఘకాలిక రోగులు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో నిలిచిపోయిన 104 సేవలపై V6 ప్రత్యేక కథనం. ఖమ్మం జిల్లాలో 104 సేవలు మూలన పడ్డాయి. ప్రజల దగ్గరికి వెళ్లి ఉచితంగా వైద్యం అందించే మొబైల్ వాహనాలు ఇప్పుడు రిపేర్లతో మూలుగుతున్నాయి. అరిగిపోయిన టైర్లకి తోడు టైంకి సర్వీసింగ్ లేకపోవడంతో బాగా డ్యామేజ్ అయ్యాయి. జిల్లాలో మొత్తం 25 వాహనాలుండగా అందులో 10కి పైగా రిపేర్లో ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం గ్రామాల్లో తిరగాల్సిన వాహనాలు సరిపోవటం లేదు. దీంతో మెడిసిన్స్ అందక పల్లె ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మెయిన్ గా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, మహిళలకు 104 సేవలు దూరమవుతున్నాయి. గత 4 నెలల నుండి 104 వాహనాలు ఆగిపోవడం వల్ల గ్రామాలలో పిఎస్సికి 3 కిలోమీటర్ల వెలుపల ఉన్న గ్రామ ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు లోనవుతున్నారు. ముఖ్యంగా మేము 2 వీలర్స్ ద్వారా మందులు అందిస్తున్నాం. అయినప్పటికీ గాను టెస్టులు కానీ మిగతా వాటికి అసౌకర్యాలకు గురవుతున్నారు. వెహికల్స్ అన్నీ మేజర్గా టైర్లు, బ్యాటరీ, సెల్ఫ్ మోటార్ వల్లే ఆగిపోయినాయి. ఇవన్నీ కేవలం 10,000 లోపు మరమ్మతులకే నెల తరబడి వాహనాలను పక్కన పెట్టేశారు. జిల్లాలో ఉన్న 25 వాహనాల్లో 12-13 వాహనాలు ఇక్కడ ఖమ్మంలో హెడ్ క్వార్టర్కి వచ్చి చేరుకున్నాయి. వీటిని మరమ్మతులు ఇంతవరకు నోచుకోలేదు. 4 నెలల నుంచి ఇదే తంతు కొనసాగుతుంది. మొబైల్ వైద్య సేవలు సరిగ్గా అందకపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు మళ్లీ నాటుమందుల వైపు వెళుతున్నారు. పసరు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. బీపీ, షుగర్ పేషెంట్లు, రోజువారీ కూలీ పనులకు వెళ్లే వృద్ధులు 104 సేవలు అందక అవస్థలు పడుతున్నారు. వెహికల్ ఎప్పుడొస్తుందో అంటూ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. రోగులకు సకాలంలో మందులు అందించలేకపోతున్నాము. కావున పై అధికారులు మా యొక్క వెహికల్స్ సకాలంలో బాగు చేయించి మరలా గ్రామాన 104 వెహికల్స్ సేవలు కొనసాగించి ప్రజలకు సకాలంలో సర్వీస్ చేసుకునే అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాము. ఖమ్మం క్లస్టర్ నందు 3 వెహికల్స్ ఉంటే 3 వెహికల్స్ కూడా రిపేర్కి గురైనాయి. వీటి మరమ్మతులకు మొత్తం మూడింటికి కలిపి ఒక 20,000 రూపాయలు అవుతాయేమో. కొద్ది మొత్తాలకు కూడా రోజుల తరబడి, నెలల తరబడి చేస్తున్నారు. వెంటనే నిధులు మంజూరు చేసేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మండలానికి ఒక 104 వెహికల్ని ఇచ్చి ప్రజల వద్దకు ప్రభుత్వ వైద్యం చేరేటట్టు చేయాలని, త్వరితగతిన కావాలని చెప్పి కోరుకుంటున్నాం. గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలకంగా ఉన్న 104 సేవలను పునరుద్ధరించాలంటున్నారు సిబ్బంది. వాహనాలకు రిపేర్లు చేయించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటున్నారు.